హన్మకొండ జిల్లా దామర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన వేల్పుల రాజు తన ముత్తాతలకు సంబంధించిన భూమి సర్వే నెంబరు 798లో 5 ఎకరాల 26 గుంటల భూమి ఉండగా దానికి సంబంధించిన హద్దుల కోసం అర్జీ పెట్టుకోగా దామర మండలం తహసీల్దార్ ఆదేశాల మేరకు సర్వేయర్ ఆర్ఐలు తన భూమిని సర్వే కోసం రమ్మనడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళానని పక్కన ఉన్న పోలేపాక అర్జున్ తన భూమిని సర్వే చేయకుండా అడ్డు తగిలి తల్లిపై దాడి చేశారు. దాడిలో భుజంకు గాయమైంది. తల్లి కూడా చేతికి గాయం కావడంతో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాను. మీడియా ముఖంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల నాకు ప్రాణహాని ఉందని, మా కుటుంబానికి ఏమైనా వారే కారణమని జిల్లా కలెక్టర్ మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నా భూమికి న్యాయం చేయాలని మీడియా ముఖంగా అభ్యర్థించారు. మండలం దామెర, జిల్లా హన్మకొండ, ఊరుగొండ గ్రామ పరిధిలో ఉన్నటువంటి 798 సర్వే నెంబర్ భూమి సర్వే చేయించడానికి అధికారులను 23వ తారీఖు నాడు 23/1/2024లో అర్జీ పెడితే ఈరోజు వచ్చి మా యొక్క భూముల హద్దులు సరిచేసే సమయంలో మా మీదికి దౌర్జన్యంగా, హద్దులు సరిచేయనీయకుండా మా మీదికి దౌర్జన్యంగా, అధికారుల మీదికి దౌర్జన్యంగా కొట్టి ఈరోజు నా చెయ్యి ఇరగడానికి గల కారణం, మరియు నాకు అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ నా మీద SC/ST కేసు నమోదు చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ నాకు వారి నుండి ప్రాణభయంతో సహా అమ్మ, నాన్న, పిల్లలకు అందరికీ ప్రాణభయం ఉన్నదని, ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న భూమిలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇష్టపెట్టకుండా అందరినీ చంపుతాను బెదిరించి, నువ్వు ఎవనివి, నీకు ఇక్కడ ఏమున్నది, ఇది నాది భూమి అని చెప్పి అందరినీ బెదిరిస్తాడు. బెదిరించి అర్జున్, పోలపాక అర్జున్, సన్నాఫ్ సారయ్య, అతడు అనే అనుచరులతోటి దాదాపు ఈరోజు 50 మంది అందరు కానీ వచ్చి ఈరోజు సర్వే నెంబర్ భూమిని సర్వే చేయనీయకుండా సర్వేయర్తో సహా ఆర్ఐ గారిని అందరినీ ఆబ్దాలే చేపించి మాకు ప్రాణభయం, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి బెదిరించి నాకు ఏసీబీ గారికి అండా ఉన్నదని చెప్పేసి అతడే చెప్పుకుంటా మా మీదనే మమ్మల్నే తిట్టి, మమ్మల్నే కొట్టి, మా మీదనే కేసులు పెట్టించి నువ్వు ఎవరితోటి చెప్పుకుంటావు చెప్పుకోబా అనుకుంటా, నువ్వేం చేయలేవురా నన్ను అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు. అమ్మ నాన్న బెదిరిస్తున్నాడు. ఇంటికి వచ్చి కొడతా, గుట్టకు తీసుకుపోయి కొడతా అని బెదిరించి అన్యాయంగా మా మీద ఒక్కలని ఇద్దరిని అని కాకుండా 7గురిని ఒకే కేసులో ఇరికించి వారికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను అందరినీ తీసుకొని వచ్చి మమ్మల్ని ఈరోజు కాకపోయినా రేపైనా నిన్ను సావగొట్టింది, ఆ భూమిని తీసుకొని ఊకోను అని చెప్పేసి చిన్నపిల్లలకు అయినటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి అద్దురాలను మేము అధికారులు వచ్చి సెట్ చేసి మాకు ఇప్పిస్తే కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మంత్రి సీతక్క గారికి, మంత్రి కొండ సురేఖ గారికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ఎవరైనా పర్లేదు, మాకు న్యాయం చేయాలి. మేము న్యాయం అడుగుతున్నాం, ఎవరి భూమి గురించి అడగట్లేదు, మా భూమి వరకు మేమే ఉంటామని అడుగుతున్నాం. ఇటు భూమిని మాకు ఇప్పించగలరని ప్రార్థన సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఒక్కటి మాకు సహాయం చేయాలి. మాకు అతని నుండి మాకు ప్రాణభయం అంటే ప్రాణభయం ఉన్నది. ఈరోజు ఇవాళ కొట్టడం వల్ల నేను దెబ్బలు తిని ఎంజిఎం హాస్పిటల్లోకి వచ్చి ఎంజిఎంలోనే ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి ఇటువంటి పత్రాలు నా దగ్గర ఉన్నాయి. ఆడోళ్ళు మొగోళ్ళు అని తేడా లేకుండా వచ్చి ఈరోజు నా మీద దౌర్జన్యంగా దాడి చేయడం వల్ల నా షోల్డర్ కూడా చాలా దెబ్బతినున్నాను. మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా కడుపులో తన్నినారు. ఇదంతా దెబ్బలు తాకి షోల్డర్ పట్టి కూడా వేసుకుని ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్ ముందు నుండే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు సార్.